నా పేరు చంద్రశేఖర్, పవిత్ర ఫిలింగ్ స్టేషన్ రాయదుర్గం. ఈరోజు ఉదయం 10:30-11 ప్రాంతం నుంచి ఒక వ్యక్తి నుంచి ఒక కాల్ వచ్చింది నాకు. రాయదుర్గం మున్సిపల్ కమిషనర్, రాయదుర్గం మున్సిపాలిటీ నుంచి కాల్ చేస్తున్నాను. మీరు ఇంతవరకు ట్రేడింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేదు, సో ఇమీడియట్గా మీరు ట్రేడింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుంటే తగు చర్యలు తీసుకోబడతాయని బెదిరించినట్టుగా మాట్లాడారు. కొంచెం మేము కన్ఫ్యూజ్ అయిపోయి, సరే సార్ మేము ఫీజు కడతాము అంటే, మీరు ఇమీడియట్గా గూగుల్ పేలో చెల్లించండి, ఆపరేటర్ నెంబర్ చెప్తాను నేను, ఆ గూగుల్ పేకి అమౌంట్ సెండ్ చేస్తే మీకు వాట్సాప్ ద్వారా రిసిప్ట్ పెడతారు. మీరు ఇది నెక్స్ట్ నుంచి ఇట్లా రిపీట్ అయితే నేను ఒప్పుకొని ఈసారికి ఎక్స్క్యూజ్ చేస్తున్నానని బెదిరించినట్లు మాట్లాడారు. సరే నాకు డౌట్ వచ్చి కొద్దిసేపు నేను ఊరికే కట్ చేసి ఊరికే అయిపోతే మళ్ళీ కాల్ చేసి మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తాను, మీకు రిమైండ్ చేస్తే మీరు పట్టించుకోరని అడిగితే మళ్ళీ వాట్సాప్లో ఒక నెంబర్ పెట్టారు, ఈ నెంబర్కి గూగుల్ పే చేయండి అని. నాకు డౌట్ వచ్చి కొద్దిసేపు తర్వాత మళ్ళీ అలాగే ఆగితే మళ్ళీ చేసి ఈ నెంబర్ పనిచేయట్లేదు సార్, నాకు గూగుల్ పే వేరే నెంబర్ ఉంటే సెండ్ చేయండి అంటే, మీరు పట్టించుకోవట్లేదు, మీకు మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని బెదిరింపుగా మాట్లాడారు. నాకు అనుమానం వచ్చి మన మున్సిపల్ కార్యాలయంకి వచ్చి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఆయనకి రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇచ్చాను. సో ఎవరు మోసపోకండి, ఫేక్ కాల్స్ అయితే వస్తున్నాయి. మన రాయదుర్గం, ఎస్పెషల్లీ రాయదుర్గం మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ రాయదుర్గం మున్సిపాలిటీ అని ట్రూ కలర్లో చూపిస్తుంది ఆ నెంబర్, ఆయన అలా ఫీడ్ చేసి ఉంచారు. కాబట్టి దయచేసి ఎవరు మోసపోకండి. రాయదుర్గం పట్టణ ప్రజలకు, వ్యాపారస్తులకు అందరికీ నమస్కారం. సో ఈరోజు మార్నింగు మన రాయదుర్గం పట్టణానికి సంబంధించినటువంటి ఒక వ్యాపారస్తుడు ఒక అన్నోన్ కాల్ వచ్చిందని చెప్పి మన దగ్గరికి కంప్లైంట్ చేయడానికి వచ్చారు. దాని సారాంశం ఏమంటే 6305270329 అనేటువంటి ఒక మొబైల్ నుంచి మీ ట్రేడ్ లైసెన్సు మాకు పెండెన్సీ ఉంది, బకాయిలను ఇమీడియట్గా ఫోన్పే ద్వారా చెల్లించండి అని చెప్పి అతనికి ఫోన్పే నెంబర్ ఇవ్వడం జరిగింది. సో పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, మన మున్సిపాలిటీకి ఫోన్పే, గూగుల్ పే లాంటి సౌకర్యం లేదు. సో ఎవరైనా సరే బకాయిల గురించి వేరే ఇతర వ్యక్తులు మీకు ఫోన్లలో మాట్లాడినప్పుడు ఎవరో కూడా వాళ్ళకి ఫోన్ల ద్వారా అమౌంట్ చెల్లించద్దండి. కేవలం మన ఆఫీస్లో కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లో చెల్లించండి. లేదంటే మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీ బకాయిలను చెల్లించి వాళ్ళ ద్వారా రసీదు చేసుకోండి. సో దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని అబ్జర్వ్ చేసి వేరే ఏ కాల్స్కు కూడా ఫేక్ కాల్స్కి రెస్పాండ్ అయ్యి మీ డబ్బులను పోగొట్టుకోవద్దండి. ఇలాంటి కాల్స్ ఏదన్నా ఉంటే ఇమీడియట్గా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి దానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకోగలరు. ఆల్రెడీ ఈ విషయాన్ని కూడా మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. దాని మీద సిఐ గారు కూడా తదుపరి చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ.